ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. నిర్గమకాండం 23 అధ్యాయం 25వ వచనం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించెను, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఈ లేఖనాన్ని చూసుకుంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మన తినే ఆహారాన్ని దేవుడు ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, మనం తినే ఆహారం పానీయం ఆశీర్వదిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే తిండి ద్వారా మనకు అనారోగ్యం కలుగుతుందా? తిండి ద్వారా మనకు బలహీనత కలుగుతుంది అంటే అవునండి. ఇంతకు ముందు కల్తీ లేదు, కానీ ఇప్పుడు ఏది పట్టినా కల్తీలోనే ఉంది. ఇప్పుడు ఏది స్వచ్ఛంగా రావటం లేదండి, ప్రతి ఒక్కటే మోసమైపోయింది. కాబట్టి మనం ఏ ఆహారం తింటున్నా కూడా ఒక మాట కళ్ళు మూసుకొని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసుకోవాలి. మనము ఏదన్నా కొనుక్కుంటాం అంటే మనము అది భూమిలో నుంచి వచ్చింది. భూమిలో నుంచి ఎవరు ఇచ్చారంటే ఈ దేవుడే ఇచ్చాడు. కాబట్టి మనకి ఆహారం ఇచ్చారు, అందుకు బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తూ దేవుడికి ఒక మాట ప్రార్థన చేసుకొని, యేసయ్య ఈ దినాన్ని నాకు ఆహారం ఇచ్చావు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను, ఈ ఆహారాన్ని మీరు ఆశీర్వదించండి. లేదా మేము ప్రార్థన చేసుకోకుండా తింటే ఇది నాకు బలహీనత అవ్వచ్చు, లేదా దీని ద్వారా నాకు అనారోగ్యం రావచ్చు. ఇది అనారోగ్యాన్ని కూడా ఆరోగ్యంగా దేవుడు చేసేటువంటి దేవుడు అండి. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి మనం దేవుణ్ణి సేవించే బిడ్డలుగా ఉండాలి. దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉన్నాడండి. దేవుడు ప్రతి ఒక్క బిడ్డని అత్యధికంగా అభివృద్ధి చేసేటువంటి దేవుడు ఉన్నాడు. ఆహారం తింటేనే మన శరీరానికి బలం. అదేవిధంగా మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు ఐగుప్తులో ఉండేటువంటి ఇశ్రాయేల్ దేశము కనాన్ దేశానికి నడిపించేటప్పుడు దేవుడు ఆహారం పెట్టాడు, మన్నాన్ని కురిపించాడు. ఆ మన్నా బలమైన ఆహారం అండి. వాళ్ళు చెప్పులు తెగిపోకుండా, అదేవిధంగా వాళ్ళు శరీరం వేసుకునే బట్టలు కూడా ఆసిపోకుండా, వాసన కూడా రాకుండా అవి దేవుడే చేశాడు. ఆహారం కూడా దేవుడే పెట్టాడు, బలమైన ఆహారం. అరణ్యంలో నడవాలంటే 40 సంవత్సరాలు నడిచాడంటే చిన్న విషయం కాదు. కాబట్టి ఆహారం ఉన్నటువంటి బలం అలాంటిది. మనము ఈ లోకంలో ఏదో ఒకటి తెచ్చుకొని తినేసి మన శరీరాన్ని చెడుపుకోకుండా మనం మంచిదే తెచ్చుకోవాలి, తెచ్చుకునే తినేదేదో. దేవుడు ఆ ఆహారాన్ని ఆశీర్వదించినట్లుగా మనం ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేస్తామో మనకి ఎటువంటి అనారోగ్యం రాకుండా, రుప్పదలు రాకుండా, బలహీనత రాకుండా, మనం సాతానికి చోటు ఇవ్వకుండా, సాతాను శోధనలో ప్రవేశించుకొని నిమిత్తం మనం ఎప్పుడైతే మెలకువగా ఉండి ప్రార్థన చేస్తామో ఆయన మనల్ని దీవిస్తాను, అదేవిధంగా మన తినే ఆహారాన్ని కూడా దీవిస్తానని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. కాబట్టి మనం ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, యేసయ్య మా ఆహారాన్ని మా పానీయాన్ని దీవిస్తానన్నారయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఆ ఆహారం ద్వారానే యేసయ్య, ఆ పానీయం ద్వారానే మనుషులకి అనారోగ్యం కలుగుతుందయ్యా. ఏదో ఒకటి తిని యేసయ్య శరీరానికి బలహీనత కలుగుతుందయ్యా. ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. శారీరకంగా తిని యేసయ్య బలహీనతలు అయిపోతున్నారు. శ్రేష్టమైంది ఈ లోకంలో ఏది లేదా, ఎంత కల్తీనే ఉంది, అంత మోసమే ఉంది, అంత ఏదో ఒకటి కలిపే ఇస్తున్నారయ్యా. మేము ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని ఆహారం తింటామో అది మాకు పరిశుద్ధపరచబడుతుంది. ఆహారం మాకు బలహీనత రాకుండా, అనారోగ్యం రాకుండా, రుప్పదలు రాకుండా మాకు శక్తినిస్తారు, బలాన్ని ఇస్తారు. అదేవిధంగా మాకు ఎటువంటి శోధనలో ప్రవేశించుకునే నిమిత్తము, అదేవిధంగా మీ సేవలో ముందుకు కొనసాగే నిమిత్తము యేసయ్య మీరు మీ కృపని మాకు ఇస్తారు. స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. యేసయ్య ఈ లోకంలో దేనికైనా, ఈ లోకంలో ఏదంటే, ఈ లోకంలో చెట్లు రావాలన్నా, పంట పండాలన్నా భూమిలో నుంచే వస్తుంది. భూమిలో మొలిపిచ్చేది ఎవరంటే సాక్షాత్తు మీరు మాత్రమే. రైతులు కాదయ్యా మొలిపిచ్చేది. రైతులు విత్తనాలు వేస్తే సరిపోతుందా? ఆ భూమిలో అవి మొలవాలంటే మీ కృప, మీ కనికర, వర్షం రావాలి, అదేవిధంగా ఎండ రావాలి. అవన్నీ కలిస్తేనే ఆ విత్తనాలు అనేవి వస్తాయి. అవన్నీ మీరు ఇస్తేనే వస్తున్నాయి వేసి. అందుకని మీరు ఇచ్చే ఆహారం మేము తింటూ మీకు ప్రార్థన చేయకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి వారిని రైతులు ఉండబట్టి మాకు ఆహారం వస్తుందని మేము భ్రమలో ఉండకుండా,
ప్రతి ఒక్కటి ఏమి తింటున్నా ఏమి తాగుతున్నా మీకు ప్రార్థన చేసి మీకు సమర్పించుకోవాలి, మనం స్వీకరిస్తే మేము ఆశీర్వాదకరంగా ఉంటాం. కాబట్టి యెషయా సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీనితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రత అడుగుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.